पाठः अस्ति जनादरः इति। जनानाम् आदरः जनादरः। श्री पी पट्टाभिरामाराव इति कश्चन महात्मा आधुनिक कविः एकविंशे शताब्दे संस्कृत आन्ध्रवाण्योः सुप्रसिद्धः अस्ति। एषः कविः अस्ति। तस्य कवेः जनादरः इति पाठ्यभागं वयम् अद्य पठिष्यामः। ఈ పాఠ్యభాగం పద్యభాగం. ఇది పద్యభాగంలో ఈ పాఠ్యభాగం ఉన్నది. ఒక మహారాజు అతని స్నేహితుడైనటువంటి మంత్రి ఇద్దరు మారువేషంలో ఒక గ్రామానికి వెళతారు. అక్కడ ఆ గ్రామం యొక్క పరిస్థితి ఎలా ఉంది, తన యొక్క పరిపాలన ఎలా ఉంది అని తెలుసుకోవడానికి ఇలా వాళ్ళిద్దరు వెళతారు అనేది నేపథ్యం. ఈ నేపథ్యంలో ఈ పాఠం యొక్క విశేషాంశాలను మనం పాఠంలోకి వెళ్ళి తెలుసుకుందాం. సరేనా? అథైకదా పర్యటనానురక్తః జ్ఞాతుం ప్రజానాం హృదయస్థభావాన్ రాజ్యస్య భారం సచివే నిధాయ నృపః ప్రతస్థే నవవేషధారీ. అథ ఏకదా ఒకసారి పర్యటన అనురక్తః పర్యటన చేయాలి, రాజ్యంలో పర్యటించాలి అనేటువంటి ఆసక్తి గలవాడైనటువంటి మహారాజు ప్రజానాం హృదయస్థ భావాన్ ప్రజల హృదయాలలో ఉన్నటువంటి అభిప్రాయాలను జ్ఞాతుం తెలుసుకోవాలనేటువంటి ఇష్టం కలవాడై రాజ్యస్య భారం రాజ్యభారాన్ని సచివే నిధాయ ఒక మంత్రికి అప్పచెప్పి, అంటే ఈ ఇన్ఛార్జ్ అనమాట, అతనికి అప్పచెప్పి నృపః ఆ మహారాజు నవవేషధారీ క్రొత్తదైనటువంటి వేషం వేసుకున్నటువంటి వాడై, మారు వేషం వేసుకున్నటువంటి వాడై, నవవేషధారీ మారువేషం వేసుకున్నటువంటి వాడై ప్రతస్థే బయలుదేరాడు. ప్రజల అభిప్రాయాలు ఎలా ఉన్నాయి అని తెలుసుకోవాలనుకున్నవాడై పర్యటన చేయాలి అనేటువంటి ఆసక్తి గలవాడైనటువంటి మహారాజు రాజ్యభారాన్ని మంత్రులకు అప్పచెప్పి తాను ఒక క్రొత్త వేషాన్ని వేసుకొని బయలుదేరాడు. దిదృక్షయ గ్రామ విశేష ధర్మాన్ మిత్రేణ సాకం నృపతిర్విధిజ్ఞః ద్విత్రాణ్యసౌ యాపయితుం దినాని వివేశ తత్రైవ చ ధర్మశాలాం. చేతిలో ఒక పెన్సిల్ కానీ పెన్ను కానీ పెట్టుకొని ఉండండి. చెప్తున్నటువంటి విషయాల్లో ఏదైనా పదానికి అర్థం రాసుకోవాలనుకుంటే సులభంగా రాసేసుకోవచ్చు. పెన్సిల్ అయితే బాగుంటుంది టెక్స్ట్ బుక్లో రాసుకోవడానికి. గ్రామ విశేష ధర్మాన్ గ్రామంలో ఉండేటువంటి విశేషమైనటువంటి ధర్మాలను దిదృక్షయ చూసి తెలుసుకోవాలి అనేటువంటి ఇష్టం కలవాడైన నృపతి మహారాజు విధిజ్ఞ విధి విధానాలు చక్కగా తెలిసినవాడై మిత్రేణ సాకం తన మిత్రునితో కలిసి ఉన్నటువంటి వాడై, మిత్రునితో కూడి ఉన్నవాడై ద్విత్రాణ్యసౌ దినాని ద్విత్రాణి దినాని 2 లేక 3 రోజులు యాపయితుం అక్కడ గడపాలి అనేటువంటి ఉద్దేశంతో ఒక పల్లెటూరుకి వెళ్ళి తత్రైవ ఆ పల్లెటూరులో ఉన్నటువంటి ఒక ధర్మశాలను
ప్రవేశించాడు. ఈయన విధి విధానాలన్నీ చక్కగా తెలిసినటువంటి వాడు కాబట్టి తను ఒక్కడే వెళ్లకుండా తనతో పాటు మరొక మిత్రుడైనటువంటి మంత్రిని వెంటబెట్టుకొని అతన్ని కూడా తీసుకొని ఒక 2-3 రోజులు, ఊరికే ఒక గంట అలా వెళ్ళొస్తే ఏం తెలుస్తుంది, ఒక 2-3 రోజులు ఒక పల్లెటూళ్ళలో మనం ఉండి అక్కడ స్థితిగతులను తెలుసుకుందాము అని అనుకొని అక్కడికి వెళ్ళి అక్కడ ఒక ధర్మశాలలో వీళ్ళు బస చేశారు. ప్రవిశ్య తత్రైవ చ ధర్మగేహం చకార సంధ్యా సమయేర్క పూజాం కృత్వా చ రాత్రౌ కిల భోజనాది అవాప నిద్రాం నృపతి ప్రసన్నః. ధర్మగేహం ప్రవిశ్య తత్రైవ అక్కడ ఉన్నటువంటి ఆ ధర్మశాలలో ప్రవేశించి సాయంకాల సమయం ఉండడం వల్ల సంధ్యా సమయేర్క పూజాం అర్క పూజాం సంధ్యా సమయంలో సూర్య పూజ పూర్తి చేసుకొని రాత్రి సమయంలో భోజనము మొదలైన వాటిని కృత్వా పూర్తి చేసుకొని ప్రసన్న అత్యంత ప్రశాంతమైనటువంటి మనస్సు గలవాడై నృపతి ఆ మహారాజు నిద్రాం అవాప నిద్రకు ఉపక్రమించాడు, నిద్రపోతూ ఉన్నాడు. పద్మోదరోన్ముక్త మధువ్రతోయం ఝంకారనాదైః భ్రమతి ప్రకామం పయోధిలగ్నా రవిబింబకాగ్నిః కరోతి రాగారుణితాన్ తరంగాన్. ఆ ఉషఃకాలం ఎలా ఉంది, ఆ ఉషఃకాలాన్ని వర్ణిస్తున్నారు. రాత్రి మహారాజు నిద్రపోయారు, తెల్లవారింది, నిద్రలేచారు. పద్మోదర ఉన్ముక్త పద్మము యొక్క ఉదరంలో ఒక మధువ్రత ఒక తుమ్మెద చేరుకొని ఉండింది. సాయంకాలం పద్మం మూసుకుపోయింది, లోపల తుమ్మెద ఉండిపోయింది. అది ఆ పద్మోదరం నుండి ఉన్ముక్త బయటకు వచ్చింది. తెల్లవారేసరికి మళ్ళీ పద్మం వికసిస్తుంది కదా, అది పద్మ ఉదర ఉన్ముక్త. పద్మోదరంలో నుంచి బయటకు వచ్చింది, పద్మం యొక్క గర్భం నుండి బయటకు వచ్చేసింది తుమ్మెద. బయటకు వచ్చి ఝంకారనాదై చక్కటి ఝం ఝం అనేటువంటి శబ్దాలను చేసుకుంటూ ప్రకామం ఆనందంగా తన ఇష్టానుసారము భ్రమతి తిరుగుతూ ఉన్నది. పయోధిలగ్న సముద్రంలో పడినటువంటి రవిబింబకాంతి సూర్యబింబం యొక్క కాంతి రాగారుణితాన్ తరంగాన్ రాగా తన యొక్క ఎర్రని రంగు చేత అరుణితాన్ ఎర్రగా మారిపోయినటువంటి తరంగాలను కరోతి. అంటే తరంగాలు ఎర్రగా లేవు, కానీ సూర్యుని యొక్క బింబము యొక్క కాంతి సముద్రంలో పడి ఉండడం వల్ల ఆ సముద్రంలో నుంచి బయటకు వస్తున్నటువంటి తరంగంలో ఆ సూర్యుని యొక్క ప్రతిబింబం అలాగే ఉండడం వల్ల మనకని ఏమనిపిస్తుంది, ఎర్రని కాంతి తరంగాల రూపంలో కొట్టుకు వస్తోంది అని అనిపించేలా ఉన్నది ఇక్కడ అని 2 వర్ణనలు చేశారు. పద్మం యొక్క గర్భంలో ఇరుక్కుపోయినటువంటి తుమ్మెద ప్రొద్దున్నే ఆ ఉదరంలో నుంచి బయటపడి అది ఝంకారనాదాలను చేసుకుంటూ తన ఇష్టానుసారము సంచారం చేస్తూ ఉన్నది అనేటువంటి విషయం ఒకటి. ఈ రవిబింబ కాంతి నీళ్లలో పడడం వల్ల ఆ అరుణారుణ కాంతులను తరంగాలు మోసుకొస్తున్నాయన్నట్లుగా ఉన్నాయి అనేది రెండవ విషయం. విహాయనీడాన్ విహగాశ్చరంతి ఆహార సంపాదన కార్యహేతో ఉత్సాహ ఏవాత్ర విశిష్టశక్తి సాధ్యే స్వకార్యే శ్రమయేవ యుక్తి.
నీడాన్ విహాయ, గూళ్ళను వదిలి. నీడం అంటే పక్షి గూడు, పక్షులు వాటి యొక్క గూళ్ళను విహాయ వదిలి, విహగాహ పక్షులు చరంతి ఆహారము కోసము తిరుగుతున్నాయి. ఆహార సంపాదన కార్యహేతో, ఆహారాన్ని సంపాదించాలి అనేటువంటి కార్యం ఉన్న కారణంగా, కార్యనిమిత్తం విహగాహ పక్షులు నీడాన్ విహాయ గూళ్ళను వదిలిపెట్టి తిరుగుతూ ఉన్నాయి. ఉత్సాహ ఏవాత్ర విశిష్ట శక్తి, ఉత్సాహమే విశిష్టమైనటువంటి శక్తి. మనిషికి శక్తి అనేది ఎక్కడి నుంచో రాదు, ఒక వ్యక్తిలో ఉన్నటువంటి ఉత్సాహమే అతడి యొక్క శక్తి అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. సాధ్యే స్వకార్యే, సాధించవలసినటువంటి స్వకార్యే తన యొక్క కార్యమునందు, శ్రమయే వయుక్తి, శ్రమ అనేదే యుక్తి, తర్కించదగినటువంటి విషయం. మనం శ్రమ పడటమే మనం చేయాల్సినటువంటి కార్యంలో మనం సాధించేటువంటి ఫలితాలకి ఉపాయం. వేరే ఏదో ఉపాయం ఉండాలి, ఎవరో ఏవో మనకి సాధనాలు ఇవ్వాలి, వాళ్ళు అది చేయాలి వీళ్ళు ఇది చేయాలి కాదు. మన యొక్క పరిశ్రమనే మన యొక్క కార్యంలో సత్ఫలితాలను ఇవ్వడానికి కారణమవుతుంది అని చెప్తున్నాడు. ఉత్సాహయేవాత్ర విశిష్ట శక్తి, ఉత్సాహమే విశిష్ట శక్తి, శ్రమ ఒక్కటే సరైనటువంటి యుక్తి. జనాదర అనేటువంటి పాఠంలో ఇది 5వ శ్లోకం అండి. స్నానాదికం తత్ర సమాప్య రాజా చకార సంధ్యా విధిమర్క పూజాం గ్రామే జనానాం దినచర్య ధర్మాన్ ద్రష్టుం ప్రతస్థే సుహృదా నృపాలః. నృపాలః మహారాజు స్నానాదికం తత్ర సమాప్య, ఆ ధర్మశాలలోనే స్నానము మొదలైనటువంటి వాటిని పూర్తి చేసుకొని, సంధ్యావిధిం సంధ్యావందనమును, అర్క పూజం సూర్య పూజను పూర్తి చేసుకొని చకార చేసేశాడు. గ్రామే, ఆ గ్రామంలో ఉన్నటువంటి జనానాం ప్రజల యొక్క దినచర్య ధర్మాన్, ఉదయం నుంచి సాయంకాలం వరకు జరిగేటువంటి ఆ కార్యక్రమాలు ఏమిటి, ఆ ప్రజలు ఏమి చేస్తూ ఉంటారని ద్రష్టుం చూడటానికి, సుహృదా సహా తన మిత్రునితో కలిసి ప్రతస్థే బయలుదేరాడు. స్వీకృత్య దధ్యోదన పాత్రమాతురః క్షేత్రే స్వకీయే ఖలు కార్యతత్పరః స్కంధే సమారోప్య హలం కృషీవలః ప్రచోదయామాస వృషౌ చ మందగౌ. ఎంత అందమైనటువంటి, ఎంత చక్కటి కవిత్వం చెప్పారండి పట్టాభిరామారావు గారు. వారి పాదాలకి అభివందనాలు. ఎంత చక్కటి మంచి మనం శ్రవణ శుభంగా వినటానికి అంత మధురంగా ఉంది ఈ శ్లోకం. స్వీకృత్య దధ్యోదన పాత్రం, చూడండి, ఒక కృషివలుడు, ఒక రైతు ఎలా వెళుతున్నాడు అనే విషయం చెప్తున్నాడు. దధ్యోదన పాత్రం, పెరుగన్నం కలిపి పెట్టినటువంటి ఒక పాత్రను స్వీకృత్య తీసుకొని, ఆతురః త్వరగా క్షేత్రానికి వెళ్ళాలి, పొలానికి వెళ్ళాలి అనేటువంటి తొందర గలవాడై, కార్యతత్పరః కార్యం పట్ల ఒక శ్రద్ధ కలిగినటువంటి వాడై, స్వకీయే క్షేత్రే కార్యతత్పరః తన పొలంలో చేయవలసినటువంటి పని పట్ల ఆతృత కలిగినటువంటి వాడై, స్కంధే సమారోప్య హలం, కృషివలః ఆ రైతు స్కంధే తన భుజము పైన హలం నాగలిని సమారోప్య ఎక్కించుకొని పెట్టుకొని, మందగౌ మెల్లగా వెళుతున్నటువంటి
వృషౌ ఎద్దులని ప్రచోదయామాస ప్రేరేపించాడు, త్వరగా వెళ్ళమని కర్రతో ఇలా కొట్టాడు అని అర్థం. ఒక రైతు తన పొలంలో ఉన్నటువంటి పని వల్ల, ఆ పనిలో ఉన్నటువంటి ఆసక్తి వల్ల వేగంగా పనికి వెళ్ళాలి అనేటువంటి తొందర గలవాడై పెరుగన్నం పాత్రని అతడు తీసుకొని తన యొక్క భుజం మీద నాగలిని పెట్టుకొని మెల్లగా వెళుతున్నటువంటి ఎద్దులని ప్రేరేపించాడు. జలాభిషేకైర్నిలయాంగణం తదా చకారసిక్తం యువతీ సముత్సుకా అనంతరం తండులచూర్ణమిశ్రితైః వర్ణైరలంకృత్య ముదం హ్యవాపసా. ఒక యువతి ఏమి చేస్తూ ఉంది? సముత్సుకా యువతి, అత్యంత ఉత్సాహవంతురాలైనటువంటి యువతి జలాభిషేకై నీళ్లు చల్లడం ద్వారా, నిలయాంగనం వాళ్ళు నివాసం ఉంటున్నటువంటి ఇంటి యొక్క ముందు భాగంలో కళ్ళాపి చల్లడం ద్వారా దాన్నంతా శుభ్రపరచి చకార సిక్తం జలాభిషేకై ఆ నీళ్లు కళ్ళాపి చల్లడం ద్వారా సిక్తం తడిసినట్లుగా చేసింది ఆ భాగాన్నంతా. అనంతరం ఆ తరువాత తండుల చూర్ణ మిశ్రితై బియ్యము యొక్క చూర్ణం, అదే బియ్యం పిండి కలిపినటువంటి వర్ణై రకరకాలైనటువంటి రంగులతో ముగ్గులను పెట్టిందనమాట. అలంకృత్య అలంకారములను చేసి ముదం హ్యవాపస ఆమె ఆనందాన్ని పొందింది. ఆహా, నా చేత ఇంత రంగురంగులుగా ముగ్గులు పెట్టబడినటువంటి నా ఇంటి ముంగిలి ఎంత సుందరంగా ఉన్నది అని ఆవిడ ఆనందపడుతుంది. ఇక్కడ విషయం ఏమీ లేదు. ఒక అమ్మాయి తన ఇంటి ముందు కళ్ళాపి చల్లి శుభ్రపరిచి చక్కగా బియ్యం పిండి తీసుకొని రకరకాలైనటువంటి రంగులను కలిపి ఆ రంగులతో ముగ్గులు పెట్టి ఆనందపడింది అనేటువంటి వర్ణనని కవి చిన్న చిన్న పదజాలంతో అందంగా, చాలా అందంగా చెప్పారు. ఆ తర్వాత ఆ అమ్మాయి ఏం చేసింది? అనంతరం గోమయ పిండకాని చిక్షేప మధ్యే సమలంకృతాని ముగ్ధా సఖీభిశ్చ పరిభ్రమంత్యః జగుత్సగీతం కరతాళ శబ్దైః. అనంతరం తర్వాత ఏం చేసింది? రంగురంగుల ముగ్గులు పెట్టింది. తర్వాత గోమయ పిండకాని ఆవు పేడతో చిన్న చిన్న ముద్దలు చేసింది, అదే గొబ్బెమ్మలు. గోభరి అని చెప్పారు ప్రభాకర్ శర్మ గారు. ఏమండి గొబ్బెమ్మని ఏమంటారంటే గోభరి అనండి అన్నారు. ఇక్కడ గోమయ పిండకాని అని చెప్పారు. ఆ గోమయంతో ముద్దలను చేసి ఆ ముగ్గుల మధ్యలో ఉంచి సఖీభిశ్చ ముగ్ధాహ ముగ్ధులైనటువంటి అమాయకురాళ్ళైనటువంటి తన చెలికత్తెల్ని, తన స్నేహితురాళ్ళని కూడా పిలిచి కరతాళ శబ్దై చేతులతో ఇలా ఇలా శబ్దాలను చేసుకుంటూ పరిభ్రమంత్య ఆ ముగ్గుల చుట్టూ తిరుగుతూ గాయంతి పాటలు పాడుతూ ఉన్నారు. సుగీతం చక్కటి గీతాలను పాడుకుంటూ కాలం గడుపుతారు. అంటే ఈ గొబ్బెమ్మలు, మనం గొబ్బెమ్మలు చుట్టూ గొబ్బియల్లో గొబ్బియల్లో అని చెప్పేసి పాటలు పాడతారు. అన్నమాచార్యుడు కూడా చాలా కోలను దోపిరికి గొబ్బిల్లో ఎదుకుల స్వామికి గొబ్బిల్లో అంటూ చాలా అద్భుతంగా పాడారు. అలాంటి కీర్తనలను పాడుకుంటూ ఈ అమ్మాయి తన స్నేహితురాలతో కలిసి ఆ ముగ్గుల చుట్టూ తిరుగుతూ ఉంది అనేటువంటి విశేషాంశాన్ని ఇక్కడ వర్ణించారు. అంటే ఇవన్నీ ఎందుకు వర్ణిస్తున్నారంటే మహారాజు మారువేషంలో వెళుతూ ఉంటే ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి మహారాజుకి. ఏకత్ర బాలాః
సమయే విరామే క్రీడంతి గోలాన్ వివిధైరుపాయైః ఖేలంతి చాన్యత్ర తదా యువానః క్రీడాంగణే కందుకఖేళనం చ. ఏకత్ర మరొక చోట బాలాః చిన్నపిల్లలు సమయే విరామే వాళ్ళకి విశ్రాంతి సమయం, ఇప్పుడు వాళ్ళకి ఏదో సెలవు ఉంది అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారు, వివిధైరుపాయై రకరకాలైనటువంటి ఉపాయాలతో గోలాన్ క్రీడంతి గోళీలతో ఆడుతున్నారు, గోళీలను ఆడుతున్నారు. గోళీలు అని చెప్పడానికి గోలాహ పుంలింగ శబ్దం చెప్పారు, ద్వితీయ విభక్తి బహువచనం గోలాన్ అని. గోళీలను ఆడుతున్నారు. యువానః యువకులు కూడా ఏం చేస్తున్నారంటే యువానః క్రీడాంగణే ఒక ఆట స్థలంలో కందుక ఖేళనం ఖేలంతి ఒక బంతాట ఆడుకుంటూ ఉన్నారు. ఏ వాలీబాలో ఏదో ఆడుతూ ఉన్నారు యువకులు. ఇది మహారాజ్ చూస్తూ ఉన్నారు. పిల్లలు గోళీల ఆటను, యువకులు బంతాటను ఆడుతూ ఉండటాన్ని చూశారు. తర్వాత ఏం చూశారు, గోపస్సపుత్రః తృణభక్షణాయ గోష్ఠాద్విముక్తాన్ మహిషాంశ్చ ధేనూః వనాంతభాగేషు చ శాద్వలేషు చచాల సర్వాన్ కిల దండహస్తః. దండహస్తః గోపః ఒక దండాన్ని చేతిలో పట్టుకొని ఉన్నటువంటి వాడైన గోపః ఒక గోపకుడు, ఒక గోపాలుడు. తృణభక్షణాయ ఈ గడ్డిని మేయడం కోసం ఏం చేశాడు, ధేనూః ఆవులను, మహిషాంశ్చ దున్నపోతులను కూడా, గోష్ఠాత్ విముక్తాన్ చచాల. ఈ గోష్ఠం అంటే పశువుల్ని కట్టివేసేటువంటి శాల. ఆ పశువులను కట్టివేసేటువంటి శాల నుండి విముక్తాన్ విడుదల చేసి వాటిని చచాల ముందుకు కదిలించాడు. అవి వనాంతభాగేషు చ శాద్వలేషు ఎక్కడికి కదిలించాడు వాటిని, వనానికి దగ్గరలో ఉండేటువంటి శాద్వలేషు పచ్చిక బయళ్లలోకి పంపించాడు. ఈ ఆవులు గేదెలు ఇవన్నీ ఇలాంటివన్నీ ఉన్నవాళ్ళు ఆవుల్ని వదిలేసేస్తారు. అవి వెళ్ళిపోయి అడవికి దగ్గరలో ఉన్నటువంటి పచ్చిక బయళ్లలో తమకు కావలసినటువంటి పచ్చిగడ్డి, లేత లేత చిగుళ్ళు, పువ్వులు ఇలాంటి వాటిని చక్కగా మేసేసి సాయంకాలానికి తిరిగి మళ్ళీ వచ్చి గోశాలలో ఉండటం అనేటువంటిది ఒక ఆనవాయితీ. ఆ విధంగా పచ్చిక బయళ్లలోకి ఒక గోపాలుడు తన పశువులన్నిటినీ వదిలివేశాడు. మరొక చోట ఏం జరుగుతుందో చూడండి. ఏకత్ర చైకా గృహిణీ సముత్సుకా దండం విశిష్టం దదిభాండలంబితం ప్రచాలయంతి నవనీత కామా మనోహరం గాయతి కృష్ణ కీర్తనం. ఎంత అద్భుతమైన కవిత్వం అండి ఇది. ఏకత్ర ఒకచోట ఏకా గృహిణి ఒక ఇల్లాలు ఏం చేస్తుంది ఆవిడ, దధిభాండలంబితం. దధి భాండం పెరుగు కుండ, పెరుగు కుండలో లంబితం వేలాడదీయబడినటువంటి దండం. దండాన్ని విశిష్టం దండం, ఒక విశిష్టమైనటువంటి దండం అంటే అది ఇది పెరుగును చిలుకుతారు, ఏమంటారు దాన్ని, కవ్వము. ఆ కవ్వమును సముత్సుక ఎంతో ఇది ఇష్టం కలిగినటువంటిది దాన్ని పట్టుకొని ఉంది. ఎందుకని, నవనీత కామ ప్రచాలయంతి, దాన్ని పట్టుకొని చిలుకుతూ ఉంది ఆవిడ. ఎందుకంటే అంటే నవనీత కామ, ఆవిడ వెన్న చిలకాలి అని చెప్పి ఇష్టపడుతూ ఉంది.
ఆ సమయంలో ఆవిడ ఏం చేస్తూ వెన్న చిలుకుతోందండి అంటే, మనోహరం గాయతి కృష్ణ కీర్తనం, ఎంతో అందంగా మనస్సును హరించేలా కృష్ణ కీర్తనం, శ్రీకృష్ణుని యొక్క సంకీర్తనను పాడుతూ ఆవిడ ఆ దదిబాండ జాతం, ఆ దదిబాండ లంబితం, ఆ పెరుగు కుండలో ఉంచబడినటువంటి ఏమనుకున్నాం అది కవ్వాన్ని పట్టుకొని చిలుకుతూ కృష్ణుని యొక్క కీర్తన పాడుతూ ఉంది. ఎంత చక్కటి వర్ణన చూడు. ఇవన్నీ మహారాజు చూస్తున్నాడు. ఆహా, నా ప్రజలు ఎంత ధర్మాత్ములు, ఎంత చక్కగా బద్ధకంగా పొద్దున్న 8 గంటల వరకు 10 గంటల వరకు నిద్రపోకుండా పొద్దున్నే లేచి ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారని ఎంత ఆనందపడుతున్నారు మహారాజు. కాచిత్కాంతా విమల హృదయ గేహ గోష్ఠే సుబద్ధాం ధేనుం దోగ్ధి ప్రచుర విధిన చోర మధ్యస్థపాత్రే శ్రావ్యై శబ్దై హరతి హృదయం శంకణేభ్యః ప్రసూతై నైషాకట్యాః గలితవసనం లక్ష్యతే కార్యమగ్న. ఆహా, మరొక కాంత, ఇంకొక యువతి ఏమి చేస్తుందో చెప్తూ ఉన్నది. ఇంకొక యువతి ఏం చేస్తుందంటే, విమల హృదయ, స్వచ్ఛమైనటువంటి హృదయం కలిగినటువంటి కాచిత్ కాంత, ఒక ఇల్లాలు, గేహ గోష్ఠే సుబద్ధాం, తన గేహ గోష్ఠే ఆ ఇంటిలో ఉన్నటువంటి గోశాల. చాలామంది ఇంట్లోనే ఒక పక్కన ఒక ముంగిట్లో గోశాల పెట్టుకుంటారు, అందులో ఒక 2-3 ఆవులు ఉంటాయి. గేహ గోష్టం, గేహం అంటే ఇల్లు, ఇంట్లో ఉన్నటువంటి గోష్టం అంటే పశువుల శాలలో సుబద్ధాం, చక్కగా కట్టివేయబడి ఉన్న ధేనుం దోగ్ధి, ధేనుం ఆవును, దోగ్ధి పితుకుతూ ఉంది, పాలు పితుకుతూ ఉంది. ప్రచుర విధిన చోరు మధ్యస్థం పాత్రే, ఆ చోరు అంటే 2 కాళ్ళ మధ్యలో ఉంచుకున్నటువంటి పాత్రే, పాత్రలోనికి ప్రచుర విధిన, చాలా శ్రేష్టమైనటువంటి పద్ధతి ప్రకారం పాలను పితకడానికి ఒక పద్ధతి ఉంటుంది కదా. 2 కాళ్ళ మధ్యలో పాల పాత్రను పెట్టుకొని ఆ కుడి చేత్తో ఏదో నూనె పూసి ఇలా ఆ పొదుగును పట్టుకొని లాగుతూ ఉంటారు. అలా పితుకుతూ ఉంది. ఆ పితుకుతున్నటువంటి సమయంలో ఏమవుతున్నాయి, కంకణేభ్యః ప్రసూతై, తన చేతిలో ఉన్నటువంటి గాజులు ఉన్నాయి చూసారా, చేతులు 2 చేతుల నిండా గాజులు వేసుకొని ఉండడం వల్ల ఆ గాజుల నుండి ఒక మధురమైనటువంటి శబ్దం వస్తూ ఉంది. శ్రావ్యై శబ్దై, ఆ శబ్దాలు ఎలా ఉన్నాయంటే చాలా శ్రావ్యంగా ఉన్నాయి. ఎందుకంటే ఒక పద్ధతి ప్రకారం చూడండి, 2 కాళ్ళ మధ్యలో పాత్రను పెట్టుకొని ఇలా చేతులతో ఒకదాని తర్వాత ఒకటి చాలా లయబద్ధంగా ఆ పాలు పితకడం అనేది జరుగుతుంది. అది అనుభవం ఉన్న వాళ్ళకి లేదా కనీసం చూడడం తెలిసినటువంటి వాళ్ళకి మనకి అర్థమైపోతుంది. ఒక పద్ధతి ప్రకారం ఇలా పితుకుతూ ఉండడం వల్ల ఆమె చేతులకు వేసుకున్న గాజుల యొక్క శబ్దం చాలా శ్రావ్యంగా వస్తుండడం వల్ల ఏమైందంటే అది హృదయం హరతి కంకణేభ్యః ప్రసూతై, ఆమె గాజుల నుండి ప్రసూతై వెలువడుతున్నటువంటి శ్రావ్యై శబ్దై, శ్రావ్యమైనటువంటి శబ్దాల చేత హృదయం అనేది హరించబడుతుంది ఎవరికైనా కూడా. అయితే ఈవిడ ఆ పనిలో మునిగిపోయి ఉండగా ఏం జరిగిందంటే కార్యమగ్న, ఆ పనిలో మునిగిపోయి ఉన్నటువంటి ఆమెకి కట్యాహ గలితవసనం, ఆమె నడుముకు కట్టుకొని ఉన్నటువంటి ఒక వస్త్రం అనేది జారిపోయింది. ఆ విషయాన్ని ఆవిడ నైషా లక్ష్యతే, ఆవిడ తెలుసుకోలేకపోయింది. ఒక వ్యక్తి ఒక పని చేస్తున్నటువంటి సమయంలో ఆ పని మీద అతను దృష్టి పెట్టి ఉన్నప్పుడు అతను కట్టుకున్నటువంటి వస్త్రాలు జారిపోవడము,
వదిలిపోవడం అనేటువంటిది సహజమైనటువంటి విషయం. అది ఇక్కడ ఈ ఇల్లాలి విషయంలో జరిగింది. అప్పుడేం జరిగిందో చూద్దాం. ఆహూతాసా తదనుపతినా క్షేత్రకార్యం సమాప్య. అదే సమయంలో ఆవిడ భర్త ఇంటికి వచ్చాడు. క్షేత్రకార్యం సమాప్య, పొలంలో పనిని పూర్తి చేసుకొని ఇంటికి వచ్చినటువంటి ఆ పతిన, ఆమె యొక్క భర్త చేత సా ఆహూత, ఆమె పిలువబడింది. ఏలరా అన్నాడు అని పిలువబడింది. ఆయాతాయ ప్రణయ హృదయ దుగ్ధపాత్రం దదౌ తత్. ఆవిడేం చేసింది, ఆ దుగ్ధ పాత్రం, తన చేతిలో ఉన్నటువంటి ఆ పాల పాత్రను, ప్రణయ హృదయ, ఎంతో ప్రేమతో నిండిన హృదయం గలదై, ఆయాతాయ, అలా పొలం నుంచి వచ్చినటువంటి భర్తకి ఆ పాత్రను దదౌ, ఇచ్చివేసింది. ఖట్వారూఢో వికసితముఖ క్షీరపానం ప్రకుర్వన్. అతడు ఖట్వారుడు, ఖట్వా అంటే మంచం, మంచం పైన కూర్చొని వికసితముఖ, చిరునవ్వు నవ్వుతూ, క్షీరపాత్రం ఆ క్షీరపానం ప్రకుర్వన్, ఆమె ఇచ్చినటువంటి పాలని పానం చేస్తూ ఉన్నటువంటి వాడై, భర్తాపత్న్యై మధురవచనై ధన్యవాదాన్ హ్యదాచ్య. ఆ భర్త మధురవచనై, చక్కటి తీయనటువంటి మాటలతో, ఆహా ఎంత చక్కగా పితికావే పాలు, తాగుతుంటే అమృతంలాగా ఉన్నాయి లాగా చక్కటి మధురమైనటువంటి మాటలతో పత్ని భార్యకి ధన్యవాదాన్ హెదాత్, ధన్యవాదాలను ఇచ్చాట మహానుభావుడు. చూడండి, ఆయన నవ్వుతూ ఉన్నాడు. ఆయనకు అర్థమైపోయింది ఈవిడ నడుముకు కట్టుకున్నటువంటి వస్త్రం జారినది అని తెలిసి ఆయన నవ్వుతూ, ధన్యవాదాలే నీకు, నా కోసం నువ్వు ఇంత కష్టపడిపోతున్నావు చక్కగా అని నవ్వుతూ మధురమైనటువంటి మాటల్ని పలుకుతూ భార్యకి ధన్యవాదాలు చెప్పుకున్నాడు. ఇలాంటివన్నీ మహారాజు చూస్తూ ముందుకెళ్తూ ఉన్నాడు. ఎంత చక్కటి కవిత్వం కవి ఇందులో చెప్పాడు. ఎంత చక్కగా ఒక్కొక్క సన్నివేశాన్ని ఆయన వర్ణిస్తున్నాడో చూడండి. వృద్ధాచైకా గలితరదనా గేహ వేద్యాం స్థితాసా గాతుం రమ్యం తనయాం చాహ్వయత్ రామకావ్యం శ్రుత్వా పౌత్ర్యా తదను పఠితం ముక్తిదం దివ్యకావ్యం భక్త్యా వృద్ధా ముకులితకరా వందనం చాకరోత్సా. ఒక వృద్ధురాలు ఏం చేస్తుంది, ఒక వృద్ధురాలు గలితరదన, పళ్ళన్నీ ఊడిపోయినాయి ఆవిడకి, పళ్ళన్నీ ఊడిపోయినటువంటి ఒక వృద్ధురాలు గేహవేద్యాం స్థిత, ఇంటి అంగడంలో ముంగిట కూర్చొని ఉన్నటువంటిదై, ఆమె తనయాం, తనయ కుమార, తనయాం, తనయస్య తనయ కుమారస్య పుత్రి, తన కుమారుని యొక్క కుమార్తెను రామకావ్యం, శ్రీరాముని యొక్క కావ్యము, శ్రీమద్ రామాయణాన్ని రమ్యం, అత్యంత రమణీయంగా గాతుం, పాడడానికి ఆహ్వయత్, పిలిచింది. అమ్మా రామాయణం పట్టుకొని రా తల్లి, చక్కగా పాడుదు కానీ అని ఒక వృద్ధురాలు తన మనవరాల్ని పిలిచింది. తదను పఠితం, తదను ఆవిడ అలా పిలవగానే ఆ అమ్మాయి రామాయణం తీసుకొని వచ్చి దివ్య కావ్యం, దివ్యమైనటువంటి ముక్తిని ప్రసాదించేటువంటి ఆ కావ్యమును పౌత్ర్యా పఠితం, ఆ మనవరాలి చేత చదవబడగా శృత్వా, ఆవిడ విని ముకులితకర, రెండు చేతులను జోడించి నమస్కారం, వందనం చాకరోత్స, ఆవిడ వందనం చేసింది. ఆహా వాల్మీకి మహర్షి
ఎంత గొప్ప కావ్యం రాసావయ్యా నువ్వు. ఈ రామాయణ కథను వింటే ఖచ్చితంగా నాకు ముక్తి లభిస్తుంది కదా అని మనవరాలు రామాయణం కథ చదివి వినిపిస్తూ ఉంటే నాయనమ్మ ఆ కథను విని ఎంత శ్రేష్టమైనటువంటి కావ్యం ఇది అని 2 చేతులను జోడించి నమస్కరించింది అనే అందమైనటువంటి వర్ణన ఈ 15వ శ్లోకంలో మనకున్నది. తర్వాత ఒక్క నిమిషం అండి. మిత్రులారా చూడండి, తర్వాత 16వ శ్లోకంలో ఏం చెప్తున్నారు? గ్రామే రాఘవ మందిరస్య నికటే వృక్షస్య ఛాయాశ్రితా. గ్రామే, ఆ గ్రామంలో రాఘవ మందిరం, శ్రీరాముని గుడి నికటే దగ్గర, వృక్షస్య చెట్టు యొక్క ఛాయాశ్రితా నీడలో కూర్చొని ఉన్నటువంటి వారు, గ్రామీణా హి పరస్పరం చ సరసాలాపైశ్చ తుష్యంతి తే. గ్రామీణా, ఆ ఊరి వాళ్ళు, పరస్పరం ఒకరితో ఒకరు సరసాలాపై, సరసమైనటువంటి సంభాషణలు. ఎరా బావా నువ్వు అలా చేసావు కదా అప్పుడు అంటే, ఎరా నువ్వేం తక్కువ బావమరిది, నువ్వు ఇలా చేయలేదా అని అలా వాళ్ళు ఒక వరసలు కలుపుకొని మాట్లాడుకుంటూ, పల్లెటూరు వాళ్ళు ఒక రకమైనటువంటి సరస సంభాషణలు చేసుకుంటూ ఉంటారు కదా, హాస్య చమత్కారాలు అలాంటివి చేసుకుంటూ తుష్యంతి ఆనందపడుతూ ఉన్నారు వాళ్ళు. కేచిద్హాస్య విలాసవాక్య విరుతై క్రుధ్యంతి నిందంతి చ. కేచిత్ కొంతమంది హాస్య విలాస వాక్య విరుతై, ఆ హాస్యమయమైనటువంటి ఆ విలాస వాక్యాలని విరుతై విరుద్ధార్థాలు తీసుకున్నటువంటి వాళ్ళై క్రుధ్యంతి నిందంతి, కోప్పడుతున్నారు, నిందిస్తున్నారు. ఏరా నువ్వు నన్ను ఇలా అంటావేంటి అని వాళ్ళు పక్క వాళ్ళని నిందిస్తున్నారు. దృష్ట్వా తత్ర విరుద్ధ భావ విముఖాన్ మిత్రేణ భూపోయయౌ. అలాంటి విరుద్ధ భావ విముఖాన్, పరస్పరం విరుద్ధ భావాలు కలిగినటువంటి ఆ సమూహాన్ని దృష్ట్వా చూసి, భూపహ ఈ మహారాజు మిత్రేణ సహా తన స్నేహితునితో కలిసి యయౌ ముందుకు వెళ్ళాడు. ఇలా గ్రామంలో ఈ దేవతా మందిరాల దగ్గర ఒక రచ్చబండ లాంటిది ఉంటుంది చూసారా, అక్కడ కలిసారు అందరు మిత్రులు. కలిసి ఏదో పిచ్చాపెట్టి మాట్లాడుకుంటూ ఉంటారు, ఒకరిపైన ఒకరు జోకులు వేసుకుంటూ ఉంటారు, ఒకరిపైన ఒకరు తిట్టుకుంటూ కొట్టుకుంటూ నువ్వు ఇలా చేశాను నువ్వు అలా చేశాను విమర్శించుకుంటూ ఉంటారు. అవన్నీ చూస్తూ ముందుకెళ్ళాడు. తర్వాత ఏం జరిగింది? ప్రవిశ్యశాలాం నృపతిస్తదాసౌ దృష్టాని దృశ్యాని మనోహరాణి మిత్రేణ సాకం విశదం విచార్య అవాప నిద్రాం కిల శాంతచిత్తః. శాంతచిత్తః ప్రశాంతమైనటువంటి మనస్సు కలిగినటువంటి ఆ మహారాజు శాలాం ప్రవిశ్య ధర్మశాలకు వచ్చేసారు మళ్ళీ సాయంకాలానికి. నృపతి ఆ మహారాజు తదా ఆ సమయంలో దృష్టాని మనోహరాని దృశ్యాన్ని చూసినటువంటి మనోహరమైనటువంటి దృశ్యాలని గుర్తు తెచ్చుకొని మిత్రేణ సాకం తన మిత్రునితో విశదం విచార్య బాగా విశాలంగా చర్చ చేసి, మనం అక్కడ చూసాం కదా చాలా బాగుంది కదా, ఆ వృద్ధురాలు రామాయణం వినుకుంటూ ఎంత గొప్పగా ఉంది, ఈ అమ్మాయి చూసావా రంగురంగుల ముగ్గులు పెట్టి అందరినీ తీసుకొని వచ్చి చుట్టూ ఎగురుకుంటూ ఎంత బాగా పాటలు పాడింది, మంచిగా డాన్స్ చేసింది. ఇలా మహారాజు తన మిత్రుడితో చూసి వచ్చినటువంటి మనోహరమైన దృశ్యాలను చర్చించి నిద్రాం అవాప నిద్రను పొందాడు, హాయిగా నిద్రపోయాడు. దినే పరస్మిన్ నృపతి సమిత్ర ప్రసన్నచిత్తః జనచేష్టితాని సందర్శనీయాని సుకర్మజాని ద్రష్టుం ప్రతస్థే
విమలాంతరంగ విమలాంతరంగ నృపతి. స్వచ్ఛమైన హృదయం కలిగినటువంటి వాడు మహారాజు కాబట్టి అతనికి చూసింది చూసినట్టు అర్థమవుతుంది. సమిత్ర తన స్నేహితుడితో కలిసినటువంటి వాడై, ప్రసన్నచిత్త ప్రశాంతమైనటువంటి మనస్సు గలవాడై, జనచేష్టితాని ప్రజల యొక్క పనులను, సందర్శనీయాని తాను చూడాలనుకున్నటువంటి వాటిని, సుకర్మజాని చక్కటి ధర్మబద్ధమైనటువంటి కార్యక్రమాలని ద్రష్టుం చూడడానికి ప్రతస్థే మళ్ళీ వెళ్ళాడు. దినే పరస్మిన్ తర్వాత మరునాడు, రాత్రి నిద్రపోయాడు కదా, మరునాడు ప్రొద్దున్నే మళ్ళీ రాజు మిత్రుని వెంట పెట్టుకొని తాను చూడ్డానికి కదా వచ్చాడు, ఇవన్నీ బయలుదేరి వెళ్ళాడు. ఆగచ్చంతం నరపతివరం మార్గమధ్యే సుదూరాత్ దృష్ట్వాగచ్చత్ నృపతి నికటం గ్రామవాసీ తదైకః. ఏకః తదా ఏకః గ్రామవాసి. అప్పుడు ఒక గ్రామీణుడు, ఆ గ్రామంలో నివసించేటువంటి వాడొకడు, ఆగచ్చంతం నృపతివరం నరపతివరం, ఆ రాజశ్రేష్ఠుడు ఆగత్యంతం వస్తూ ఉండటాన్ని చూసి మార్గమధ్యే దారి మధ్యలోనే సుదూరాత్ చాలా దూరం నుండి చూసి నృపతి నికటం ఆ మహారాజు దగ్గరికి ఆగచ్చత్ వచ్చేశాడు. ఒక గ్రామవాసి వచ్చాడు. వచ్చి ప్రేమ్నా పృచ్ఛత్ వినయవచనై దృష్టపూర్వో నచేతి. అయ్యా తమరెవరు? దృష్టపూర్వ, ఇంతకుముందు ఎప్పుడు మిమ్మల్ని చూడలేదు, నచ గతంలో ఎప్పుడు తమరిని చూడలేదని, వినయవచనై చాలా వినయపూర్ణమైనటువంటి మాటలతో, ప్రేమ్ణ అత్యంత ప్రేమతో అపృచ్ఛత్ అడిగాడు. చాలా ప్రేమతో వినయపూర్వకమైనటువంటి మాటలతో ఆ గ్రామవాసి మహారాజుని అడిగాడు. కస్మాద్దేశాత్ వదతు భవతా చాగతం మాకిమర్థం. అయ్యా కస్మాత్ దేశాత్, ఏ దేశం నుంచి, భవతా చ ఆగతం మీ చేత ఇక్కడికి, నా గురించి ఆగతం రాబడింది, కిమర్థం ఎందుకోసం, వదతు చెప్పండి అని ఎంతో ప్రేమతో ఆయన అడిగాడు. అయ్యా మీరు ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు మిమ్మల్ని, ఏ దేశం నుంచి వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు, ఏం పని మీద వచ్చారు. పల్లెటూళ్ళలో ఇది చాలా సాధారణమైనటువంటి విషయం. కొత్త వాళ్ళు ఎవరైనా కనిపిస్తే వాళ్ళకు పరిచయం లేకపోయినా కూడా, అయ్యా తమరు దేవురు, ఎవరింటికి వచ్చారు, మీరు ఏం పని మీద వచ్చారని చాలా స్పష్టంగా అడుగుతారు, చాలా ప్రశ్నలు వేస్తారు. అలాగే జరిగింది ఇక్కడ. గ్రామే విశేషాని దర్శనీయాన్ ద్రష్టుం ప్రయత్నేన సముత్సుకేన గ్రామం తవేదం హ్యపగత్య చావాం గ్రామే తు ధర్మే నిలయే వసామః. గ్రామే ధర్మే నిలయే వసావః. ఈ గ్రామంలో ఉన్న ధర్మశాల ఒకటి ఉన్నది కదా, అక్కడ వసావహ నివసిస్తూ ఉన్నాం. గ్రామే దర్శనీయాన్ విశేషాన్, ఈ గ్రామంలో చూడవలసినటువంటి విశేషాంశాలని ద్రష్టుం చూడాలి అనేటువంటి సముత్సుకేన ప్రయత్నేన ఉత్సాహం గలవాడనై ప్రయత్నం చేత మేము ఇక్కడికి వచ్చాను. గ్రామం తవేదం, మీ గ్రామమును చూడాలి అనేటువంటి ప్రయత్నంతో వచ్చామయ్యా. మీ గ్రామంలో జరుగుతున్నటువంటి అనేక కార్యక్రమాలని దర్శనీయాన్ విశేషాన్ని చూడాల్సినటువంటి విశేషాంశాలని చూడటం కోసం వచ్చాం. ఇక్కడ దగ్గరలో ధర్మశాల ఉంది కదా, అక్కడ నివాసం ఉంటున్నాము అని చెప్పాడు. ఏతో హి పూజ్యా ప్రవదంతి లోకే దైవస్ అహం మహాత్మన్ సుగుణస్య సూనుః నామ్నా సుశర్మ సుమతి మమాంబా
కార్యాంతరం తే యది నాత్ర చాస్తి ఆగత్య గేహం కురు పావనం మే. ఎంత అందమైనటువంటి భాష తీసుకున్నారండి కవి. ఏమి మహాత్మన్, ఓ మహానుభావ, అహం నేను ఎవరంటే సుగుణస్య సూను, సుగుణ అనేటువంటి వారి యొక్క సూను పుత్రుణ్ణి, అంటే మా తండ్రి గారి పేరు సుగుణ. సుమతి మమాంబ, సుమతి నా కన్న తల్లి. కార్యాంతరం తే యది నాత్ర చాస్తి, తమరికి వేరే పని, అది ముఖ్యమైనటువంటి ఇప్పుడే చేయదగినటువంటి పని ఏది, యది నాస్తి ఒకవేళ లేకపోతే, గేహం మమాగత్య నా ఇంటికి వచ్చి పావనం కురు, మా ఇంటిని పావనం చేయండి. చూడండి, వాళ్ళెవరో ఇతనికి పరిచయం లేకపోయినా కూడా పల్లెటూరి ఈ గ్రామీణుడు ఎంత అందంగా పిలుస్తున్నాడు మహారాజుని. ఓ మహాత్మా, మీకు వేరే అత్యవసరమైన పని ఏది లేకపోతే మా ఇంటికి వచ్చి మా ఇంటిని మీరు పావనం చేయండి. నేను ఈ సుగుణ అనేటువంటి వ్యక్తి మా తండ్రి గారు, సుమతి అనేటువంటి వ్యక్తి మా తల్లిగారు. నామ్నా సుశర్మ, నా పేరు సుశర్మ. ఏతో హి పూజ్యా ప్రవదంతి లోకే దైవస్వరూపో హెతిర్మహాత్మన్ సత్కారమస్మై క్రియతే యది స్యాత్ దేవస్య పూజా ఫలసిద్ధిరేవ. యతోహి, ఎందుకు నేను పిలుస్తున్నానంటే, పూజ్యా ప్రవదంతి, పూజనీయులు ఈ విధంగా చెప్పారు. ఏమని? లోకంలో దైవస్వరూప మహాత్మన్, ఓ మహాత్మా, లోకంలో పూజ్యులు ఈ విధంగా చెప్పారు. అతిథి దైవస్వరూప, అతిథి అనేటువంటి వాడు ఎవరైతే ఇంటికి వచ్చాడో అతడు దేవుని యొక్క స్వరూపము, దేవునికి ప్రతినిధి అని చెప్పారు. సత్కారమస్మై క్రియతే యది, ఒకవేళ నువ్వు అతనికి సత్కారం అనేది చేశావంటే దేవస్య పూజా ఫలసిద్ధిరేవ, నీవు చేసుకుంటున్నటువంటి దేవుడి యొక్క పూజ ఏదైతే ఉందో అది చక్కటి ఫలితాన్ని సిద్ధింపజేస్తుంది నీకు అని పెద్దలు చెప్పారు కదండి అని వినయపూర్వకంగా ఇతను మళ్ళీ సుశర్మ అంటున్నాడు. మహారాజా, మహాత్మన్, ఓ మహారాజా, నేను ఎందుకు ఇలా మమ్మల్ని పిలుస్తున్నానంటే, ఇంటికి వచ్చినటువంటి అతిథి అనేటువంటి వాడు దేవతాస్వరూపుడు. అతనికి మనం సత్కార్యాలు మనం చేసుకుంటే మనం చేస్తున్నటువంటి దేవపూజలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా ఫలిస్తాయి అని పెద్దలు చెప్తారు కదండి. అందుకని తమని పిలుస్తున్నానండి నేను. ఆగంతుకస్యాభిమతానుసారం ఆమంత్రణం తస్య గృహస్థధర్మః విచింత్య రాజా వినయానురక్తః అంగీచకారాస్య నుతిం విధిజ్ఞః. విధిజ్ఞః రాజా, విధి విధానాలు తెలిసిన వాడైనటువంటి మహారాజు అస్య నుతిం, అతని యొక్క ప్రార్థనను అంగీకరించాడు. ఎందుకని? ఆగంతుకస్యాభిమతం, ఏ అతిథి అయితే వచ్చి ఉంటాడో అతడి అభిమతం, అతడి ఇష్టము అనుసారం, అతడి ఇష్టానుసారము తస్య ఆమంత్రణం, అతన్ని రమ్మని స్వాగతించడం గృహస్థ ధర్మ, గృహస్థుని యొక్క ధర్మము. గృహస్థుడు ఇంటికి వచ్చినటువంటి అతిథిని మీరా వచ్చారు, నమస్తే బాబాయ్ గారు, రండి రండి అని, ఇప్పుడు వచ్చాడు కదా మళ్ళీ రండి రండి ఏమిటి, అలా పిలవాలి, అది పద్ధతి. రండి రండి అని మనం పిలవడం, వెళ్ళి
ఆ చేతిలో ఉన్నటువంటి బ్యాగ్ తీసుకోవడం, వెళ్ళి కాళ్ళు కడుక్కోండి, ఎప్పుడు బయలుదేరారో ఏమో, ఏ సమయానికి వచ్చారని కూర్చోబెట్టి వారికి తాగడానికి మంచినీళ్ళు ఇచ్చి కాస్త ఫ్యాన్ అది వేసి కాస్త విశ్రాంతి తీసుకొని ఇచ్చి వాళ్ళకు తాగడానికి ఏదైనా మజ్జిగనో కాఫీనో అది ఇదంతా కూడా గృహస్థ ధర్మ, గృహస్థుడి యొక్క ధర్మం అది. కాబట్టి అతను గృహస్థుడి ధర్మానుసారము చాలా వినయంగా, ఇప్పుడు మహారాజు వచ్చిండేది అతని ఇంటికి కాకపోయినా కూడా అతని ఊరికి వచ్చాడు. కాబట్టి అతను ఒక గ్రామీణుడిగా తన బాధ్యత తీసుకొని మహారాజుని వినయ వచనాలతో పిలిచినప్పుడు విధి విధానాలు తెలిసినటువంటి మహారాజు కూడా అంగీచకార అతడి ప్రార్థనను అంగీకరించాడు. తదా సుశర్మ వినయేన భూపం ప్రీత్యా నినాయ స్వగృహం సమిత్రం యతో హి లోకే విధినోక్త ధర్మం సర్వైరవశ్యం కిల పాలనీయం. తదా అప్పుడు ఈ సుశర్మ అనేవాడు ఏం చేశాడు, వినయేన చాలా వినయంతో కూడుకున్నవాడై భూపం ఆ మహారాజును సమిత్రం అతని మిత్రునితో సహా ప్రీత్యా ఆనందంతో స్వగృహం నినాయ తన ఇంటికి తీసుకువెళ్ళాడు. అరే పిలిచిన వెంటనే వచ్చేస్తున్నారు, ఎందుకైనా పిలిచాను రా బాబు అని అనుకోకుండా చాలా సంతోషంతో కూడుకున్నవాడే, నేను పిలిస్తే వెంటనే వచ్చేస్తున్నారు వీళ్ళని చాలా ఆనందంతో కూడుకున్నవాడే ఇంటికి తీసుకొని వెళ్ళాడు. ఎందుకంటే విధినోక్త ధర్మం, విధి ప్రకారము చెప్పబడినటువంటి ధర్మాన్ని సర్వైరపి అందరి చేత కూడా తప్పకుండా పాలనీయం కిల అనుసరించదగినది కదా. విధి ప్రకారము చెప్పబడిన ధర్మం ఏదైతే ఉందో అది అందరి చేత అనుసరించదగినది కదా. వచ్చినటువంటి అతిథిని కఠోపనిషత్తులో కూడా వైశ్వానరో ప్రవిశత్య తిథిర్బ్రాహ్మణో గృహాన్ అని యమధర్మరాజు శ్యామలాదేవితో చెప్తాడు. అతిథి అనేటువంటి వాడు ఒక అగ్ని వంటివాడు. ఆ అగ్ని రూపంలో అతడు ఇంటికి వస్తాడు. ఒక ఇంటికి ఒక అతిథి వచ్చాడంటే అగ్ని వచ్చింది అని అర్థం, అగ్నిదేవుడు వచ్చాడు అని అర్థం. అతనికి ఏమీ పెట్టకుండా ఏమీ ఇవ్వకుండా అతను ఏం పని మీద వచ్చాడో ఆ పనిని మనం ఏం పట్టించుకోకుండా అతన్ని వెనక్కి పంపించేస్తే అతడు ఇంట్లో ఉన్నటువంటి పుణ్యం మొత్తాన్ని పట్టుకెళ్ళిపోతాడు అని యమధర్మరాజు చెప్పాడు అన్నమాట. కాబట్టి అటువంటి ధర్మాలని మనందరం తప్పకుండా పరిపాలించాలి కదా, ఆచరించాలి కదా. మరొక 5 శ్లోకాలు ఉన్నాయండి, పూర్తి చేసేసుకుందాం ఈరోజు. గృహస్థ ధర్మం పరిపాలయన్నసౌ అర్ఘ్యాదిభిః తావుపచార కర్మభిః. గృహస్థ ధర్మం, ఒక గృహస్థుడికి ఉండాల్సినటువంటి ధర్మం ఏంటంటే అతిథి పూజ. గృహస్థ ధర్మము గృహస్థుడి యొక్క ధర్మమే అతిథుల్ని సేవించుకోవడం. దాన్ని పరిపాలయన్ పాటిస్తున్నటువంటి వాడై అర్ఘ్యాదిభిః త్రాగడానికి చేతులు కడుక్కోవడానికి నీళ్లు, కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు, త్రాగడానికి నీళ్లు ఇవన్నీ ఇచ్చి తౌ ఉపచార కర్మభిః ఈ ఉపచార కార్యాలు ఏవేవైతే ఉన్నాయో వాటిని చేస్తూ అతడు ఆనందించాడు. సత్కృత్య పత్నీ సహిత సమాదరం దదౌ తదా షడ్రస పూర్ణ భోజనం. ఇంటికి వెళ్ళినటువంటి ఆ గృహస్థుడు ఏం చేశాడో తన భార్యను కూడా పత్నీ సహిత భార్యను కూడా వెంట పెట్టుకొని వీళ్ళిద్దరికీ చేయాల్సినటువంటి సపర్యలను చక్కగా చేస్తూ సమాదరం ఎంతో ఆదరపూర్వకంగా ప్రేమపూర్వకంగా షడ్రసపూర్ణ భోజనం 6 రుచులతో కూడుకొని ఉన్నటువంటి చక్కటి భోజనాన్ని ఏర్పాటు చేశాడు మహారాజుకి. లోకేషూనృతవాక్ దయాదిషు గుణాః నిస్వార్థ సేవారతిః. గృహస్థ ధర్మం అంటే ఏమిటో చెప్తూ ఉన్నాడండి.
సునృతవాక్ సత్యమైనటువంటి సంభాషణము, దయాదిసు గుణా దయా మొదలైనటువంటి సుగుణాలు, నిస్వార్థ సేవారతి నిస్వార్థంగా ఏ విధమైనటువంటి స్వార్థ భావన లేకుండా ఈ పని చేయడం వల్ల నాకేమిటి వస్తుంది అనేటువంటి స్వార్థపూరితమైనటువంటి ఆలోచన లేకుండా ఉండటం, పూజార్హేషు వినమ్రభావగమనం యోగ్యేషు దానాదికం, పూజార్హేషు గౌరవనీయులయందు వినమ్రభావగమనం ఎంతో వినయముతో కూడిన ప్రవర్తన, పెద్దవాళ్ళు గురువులు మొదలైనటువంటి వాళ్ళ విషయంలో వినయంతో కూడిన ప్రవర్తన కలిగి ఉండడం, యోగ్యేషు దానాదికం దానం చేయాలి, అది యోగ్యులైనటువంటి వాడికి ఎవరికి ఏది ఉపయోగపడుతుందో దాన్ని దానం చేయాలి. శాస్త్రజ్ఞేషు సమాదరః జనహితం సేవా చ పిత్రాదిషు, శాస్త్రజ్ఞేషు ఎవరైతే చదువుకున్న వాళ్ళు ఉన్నారో, శాస్త్రం తెలిసినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళ పట్ల గౌరవం కలిగి ఉండాలి. జనహితం ప్రజలకు హితాన్ని కలిగించేటువంటి పనులను చేయాలి. పిత్రాదిషు సేవ, పిత్రాదిషు తండ్రి మొదలైనటువంటి పెద్దల విషయంలో సేవ చేస్తూ ఉండాలి, వాళ్ళకి సేవలు చేస్తూ ఉండాలి. ఇది గృహస్థుడి యొక్క ధర్మం. గార్హస్థ్యం సుమనోహరం హి గృహిణే తన్వంతి లక్ష్మీ సదా, ఇటువంటి సుమనోహరం గార్హస్థ్యం అత్యంత మనోహరమైనటువంటి గృహస్థ ధర్మం అనేది గృహిణే, ఆ గృహస్థుడు ఎవరైతే ఉన్నాడో అతనికి సదా ఎల్లప్పుడూ లక్ష్మీ సంపదలను తన్వంతి వృద్ధిపరుస్తూ ఉంటాయి. ఈ లక్షణాలన్నీ పాటించేటువంటి గృహస్థుడు ఎవరు ఉంటాడో అతడికి సంపదలను అవి పెంపొందిస్తూ ఉంటాయి ఈ లక్షణాలు. అహో సుశర్మన్ గృహిణీ సమేతః గృహస్థధర్మం పరిపాలయన్త్వం అర్ఘ్యాదికం షడ్రసభోజనం స్య ప్రదత్తవాన్ హే సుగుణప్రపూర్ణ. మహారాజు అంటున్నాడు, సుగుణప్రపూర్ణ అత్యంత సుగుణములతో నిండి ఉన్నటువంటి వాడా సుశర్మన్, ఓ సుశర్మ, అహో చాలా ఆశ్చర్యకరమైన విషయమయ్యా, గృహిణీ సమేత నీ ఇల్లాలితో కూడుకొని ఉన్నవాడై గృహస్థ ధర్మాలను చక్కగా పరిపాలిస్తున్నటువంటి వాడి, ఆచరిస్తున్నటువంటి వాడివి త్వం నీవు. నాకు అర్ఘ్యాధికం చక్కగా అర్ఘ్యపాద్యాదులను ఇచ్చి షడ్రస భోజనం, ఈ షడ్రసోపేతమైనటువంటి భోజనాన్ని ప్రదత్తవాన్ని ఇచ్చావు చూడు, అది అహో చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం కదా. తవాదరం ప్రీతి విశేష భాషణం ముదోపచారాశ్చ కుటుంబవాసినాం గ్రామే విశేషాః వినయానువర్తనం వక్తవ్యయోగ్యాః సుజనేషు సర్వదా. తవాదరం నీ యొక్క ఆదరణ, ప్రీతి విశేష భాషణం ప్రేమతో విశేషంగా నువ్వు మాట్లాడినటువంటి మాటలు, ముదోపచారా ఆనందంతో నువ్వు చేసినటువంటి ఉపచారాలు, సేవలు, కుటుంబవాసినం ఈ కుటుంబవాసులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరితో కలిసి నువ్వు చేసినటువంటి సేవలు, అలాగే గ్రామే విశేషా ఈ గ్రామంలో ఎన్నో విశేషాలు చూశాను నేను, మనం ఇందాక వర్ణించుకున్నటువంటి ఆ విశేషాలు. వినయానువర్తనం ఈ గ్రామంలో ఉన్నటువంటి
వినయపూర్వకమైనటువంటి ప్రవర్తన. ఎవరి దగ్గర కూడా దౌష్ట్యాన్ని చూడలేదు, దుర్జనత్వాన్ని చూడలేదు. అందరూ సజ్జనులుగానే వాళ్ళ పనులను చేసుకొని ఉండడం నేను చూశాను. ఇవన్నీ నేనేం చేయాలంటే సర్వదా ఎల్లప్పుడూ సుజనేషు సజ్జనుల సమూహంలో వక్తవ్య యోగ్యా చెప్పడానికి పనికొచ్చేవయ్యా. మీ గ్రామం గురించి నేను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఫలానా గ్రామానికి వెళ్ళాను, ఇలాంటి వాతావరణం నేను అక్కడ చూశాను, ఎంత చక్కటి ధర్మాత్ములైనటువంటి మహాత్ములు మానవులు ఉన్నారు అక్కడ అని సజ్జన సమూహంలో నేను చెప్పడానికి పనికొచ్చే విషయాలను ఎన్నో నేర్చుకున్నానయ్యా ఇక్కడ అని మహారాజు అంటూ ఉన్నాడు అతనితో. ఉక్త్వా తదాసావభివంద్య పూజ్యౌ కార్తజ్ఞమస్మై ప్రకటీచకార యతో హి లోకే విహితాదరశ్చ కృతజ్ఞతాం నైవ జహాతి నూనం. తదా అప్పుడు అసౌ ఆ మహారాజు పూజనీయులైనటువంటి వాళ్ళిద్దరు, ఎవరు? ఆ గ్రామీణుడు అతని భార్య, వాళ్ళిద్దరిని అభివంద్య చక్కగా నమస్కరించి కార్తజ్ఞమస్మై అతనికి కృతజ్ఞతను ప్రకటించాడు. అయ్యా చాలా ధన్యవాదాలయ్యా, నీకు చాలా కృతజ్ఞతలు అని మహారాజు వాళ్ళిద్దరి విషయంలో కృతజ్ఞతను ప్రకటించాడు. యతోహి ఎందుకంటే లోకంలో విహితాదరశ్చ ఎవరైతే మన పట్ల ఆదరణను కనపరిచి ఉంటారో వాళ్ళకి కృతజ్ఞతని ప్రకటించడం నైవ జహాతి నూనం. ఎవరు కూడా కృతజ్ఞతను ప్రకటించకుండా ఉండరు. నూనం ఖచ్చితంగా కృతజ్ఞతను ప్రకటించి తీరుతారు అని అర్థం. అనంతరం భూపతిరస్య గేహాత్ మిత్రేణ సాకం కిల నిర్జగామ ఆద్వారదేశం హ్యనుగత్య తౌ చ వివేశ గేహం సముదాసు శర్మ. అనంతరం తరువాత భూపతి మహారాజు అస్య గేహాత్ అతని ఇంటి నుండి మిత్రేణ సాకం తన స్నేహితునితో కలిసి నిర్జగామ వెళ్ళిపోయాడు. ఆద్వార దేశం, ఇంటి బయట ఒక ద్వారం ఉంటుంది కదా, బయటికి వెళ్ళేటువంటి ద్వారం, అక్కడి వరకు తౌ ఆ దంపతులు ఇద్దరు అనుసరించి వచ్చి సుశర్మ ఆ తౌ అనుగత్య ఆ ఇద్దరిని రాజుగారి మిత్రుని ఇద్దరిని అనుసరించి వచ్చి సుశర్మ సముదా చాలా ఆనందం కలిగినటువంటి వాడై గేహం వివేశ మళ్ళీ ఇంటిలోకి ప్రవేశించాడు. ఆ రాజుగారు అతడు స్నేహితుడు వాళ్ళిద్దరినీ కూడా ఇంటి బయట ద్వారం వరకు, బయటి ద్వారం వరకు సాగనంపి అతడు చాలా సంతోషం కలిగినటువంటి వాడై మళ్ళీ ఇంటిలోకి వచ్చేసాడు సుశర్మ అనేటువంటి వర్ణనతో ఈ శ్లోకం పూర్తవుతూ ఉందండి. ఇందులో నిబంధ ప్రశ్నలు 2 ఉన్నాయి, వాటికి సమాధానాలు మనకు తెలుసు, మొత్తం రాయాలి పాఠం. నృపః కథం ప్రతస్థే, మహారాజు ఎలా బయలుదేరాడు? నృపః ప్రతస్థే నవవేషధారి అనేది సమాధానం. గృహిణీ కిం గాయతి, కృష్ణ కీర్తనం, కృష్ణుడి యొక్క కీర్తనని పాడుతూ ఉండింది. వృద్ధా కథం వందనం అకరోత్, ముకులితకరా, 2 చేతులను జోడించి వృద్ధురాలు నమస్కారం చేసింది. కాంతా కీదృశి, కాచిత్ కాంతా విమల హృదయ, 13వ శ్లోకంలో విమల హృదయ స్వచ్ఛమైనటువంటి హృదయం కలది. జనాదరస్య కర్తాకః, శ్రీమాన్ పమిడిపాటి పట్టాభిరామారావు మహాశయ. వృద్ధా కీదృశి, వృద్ధురాలు ఎలాంటిది?
గలితరదనా వృద్ధా చైకా గలితరదనా. పళ్ళు ఊడిపోయినటువంటి ఆవిడ చాలా చక్కటి వివిధ రకాలైనటువంటి ఛందస్సులను ఉపయోగించి చాలా అందమైనటువంటి కవిత్వాన్ని మనకు అందించారు పట్టాభిరామారావు గారు. వారికి పాదాభివందనాలు చేసుకుంటూ మన ఈనాటి పాఠాన్ని పూర్తి చేసుకుందామండి. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్.